ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. తను ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలను తూచా తప్పకుండా అమలు చేసే భాగంగా 2 కార్యక్రమాల్లో మొదటి రోజు నాడే నెరవేర్చింది. 4 కార్యక్రమాల కొరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి చేసే క్రియ మొదలైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను ఓర్వలేక, జీర్ణించుకోలేక, భవిష్యత్తులో మాకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టుకుంటూ ఇప్పటిదిప్పుడే నువ్వు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తావా లేదని లేనిలోటి ప్రజలను రెచ్చగొట్టి వచ్చే ఎంపీ పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు వేయించుకుందామని చెప్పి తప్పటడుగు ఎత్తుగాడేస్తున్నారు తప్ప వాళ్ళు నిజంగా ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు కాదు. 10 ఏళ్ళ వాళ్ళు చేయలేదు, మేము 10 రోజులల్లో నెల రోజులలో చేయాలనడం కూడా ధర్మం కాదు. అది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతవరకు మొదటి బడ్జెట్ కూడా ఇంకా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. బడ్జెట్లో పెట్టినాక విధి విధానాలు నిర్ణయించుకొని ప్రజలకు చేయడానికి సిద్ధంగా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఎంపీ స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ గ్యారెంటీ పథకాలను కానీ ఇంకా తక్కువ ఇచ్చిన పథకాలను కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టాలి, ఓటేయాలి. ఈ బీఆర్ఎస్ని బీజేపీకి ఓటేయడం వల్ల అది చెత్తబుట్టలు వేసినట్టయితుంది. 2 ఒకటే వాళ్ళకి వేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని మేము ప్రజలకు తెలియజేసుకుంటూ ఇవాళ మహబాద్ పార్లమెంటు పరిధిలో కూడా మేము 4 లక్షల ఓట్ల మెజార్టీ ప్రజలు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పటికే 3 లక్షల పైచీలకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ నా పేరు రాయపురం సాంబయ్య. గతంలో అనేక సార్లు మేము మహబాద్ ప్రాంతంలో గిరిజన ప్రజలకు, సంచార జాతులకు అనేక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా మేము అసెంబ్లీ స్థానాన్ని కూడా మాకు కేటాయించకపోయినా మేము ఇక్కడికి వచ్చిన టికెట్ ఇచ్చిన వ్యక్తికి బేషరతుగా మద్దతు తెలిపి గెలిపించడానికి మేము కృషి చేసినాం. అదేవిధంగా రేపు మా పార్లమెంటు ఎలక్షన్లో కూడా మమ్మల్ని పార్టీ పరిశీలించి ఇక్కడ స్థానం కేటాయిస్తే, టికెట్ కేటాయిస్తే సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీ కూడా రావడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఎందుకంటే అడుగు బడుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తులుగా మేము నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తిగా ఇవాళ మాలాంటి వాళ్ళని గుర్తించిండు ప్రభుత్వం, పార్టీ కూడా. ఎందుకంటే ఇలా అధ్యక్ష దయాకరణ తీసుకున్నా లేక బలుబూరు వెంకటనే తీసుకున్నా కానీ వారిని గుర్తించి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చింది. ఎందుకంటే పార్టీ కొరకు నిరంతరం పాటుపడ్డ వ్యక్తులుగా వాళ్ళు గుర్తింపు ఉంది ప్రజలలో. వారి సేవలు పార్టీ భవిష్యత్తులో ఉపయోగించుకోవాల్సి ఉంది కాబట్టి 50 సంవత్సరాల లోపే టికెట్లు ఇవ్వాలనేది ఒక పార్టీ పెట్టుకున్నది కాబట్టి వారికి ఎమ్మెల్సీకి ఇవ్వడం కూడా పార్టీ అధిష్టానానికి మేము మంచి సంతోషం, శుభాకాంక్షలు చెప్తున్నాం వారికి ఇద్దరికి. అలాగే రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాలాంటి 50 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకు టికెట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారికి సపోర్టుగా, రాహుల్ గాంధీ గారికి మేము ఒక టీమ్గా ఏర్పడడం కొరకు పార్టీ పరిశీలించి బట్టి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అనేక మంత్రి మండలికి పొంగిలేటి శ్రీనివాస అన్న కానీ ఒక్కసారి మీరు సర్వే ద్వారా ఇస్తారని అంటున్నారు కదా, ఆ సర్వేని ఆలోచించి బడుగు బలహీన వర్గాలకు నిత్యం ప్రజల నుండే వ్యక్తులకు ఇస్తే రేపు రాబో 20-30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మహబాద్ పార్లమెంటు స్థానం నుంచి నేను ఆశిస్తున్నా, బరిలో ఉంటున్న పార్టీ అధిష్టానం కూడా నాకు మాట ఇచ్చింది. సర్వేలో కనుక పేరొస్తే తప్పకుండా నీకు ఇస్తానని చెప్పి కూడా నాకు ఏఐసిసి ఇన్ఛార్జి గారు కూడా మాట ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను.